శంకరుడు ఆయనకు నమస్కరించి, మహానుభావ మీరు వ్యాస భగవానుడు అయితే నాకు దర్శన భాగ్యం కల్పించండి అని వేడుకున్నారు. వ్యాస భగవానుడు అసలు రూపంతో దర్శనమిచ్చి శంకరుని అనుగ్రహించి నాయన, ఇప్పటి వరకు బ్రహ్మసూత్రాలకు ఇటువంటి భాష్యము లేదు, నీ భాష్యం ఆచంద్రతారార్కమై ఉంటుంది, అంత గొప్ప భాష్యం రచించావు. అదీగాక నువ్వు చేయవలసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్న కారణం చేత నీకు తిరిగి నేను 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అని 16 సంవత్సరాలు అతనికి ఆయుర్దాయం ఇచ్చారు. గతంలో శంకరాచార్యుల వారి ఆయుర్దాయం 8 అని, మహర్షులు వచ్చి దానికి 8 సంవత్సరాలు ఇచ్చారని 16 అయిందని తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాస భగవానుడి యొక్క దర్శనం చేత శంకరాచార్యుల వారికి తిరిగి 16 సంవత్సరాల ఆయుర్దాయం లభించింది. అందుకే శంకరాచార్యుల వారికి మొత్తం ఆయుర్దాయం 32 సంవత్సరాలుగా తెలియజేయబడుతుంది. శంకరాచార్యుల వారు వ్యాస భగవానుడి యొక్క వాదన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే, నారాయణుడు పరమేశ్వరుడు ఎదురెదురుగా కూర్చొని వేదాంత చర్చ జరిపితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది అని మనకి స్మృతికారులు తెలియజేస్తారు. హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ